వెల్కమ్ టు భూషణ్స్ అకాడమీ. 2023 నవంబర్ 7 మంగళవారం తేదీన హైకోర్టు నందు జీఓఎంఎస్ నంబర్ 5758 కేసుకు సంబంధించి వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్కు సంబంధించి రెండు వర్గాలుగా ఉన్న అభ్యర్థుల్లో మొదలవుతున్న ప్రశ్నలు. ఒకటి, జీవో 5758 కేసుకు సంబంధించిన వాదనలు, ఆ కేసు యొక్క అప్డేట్. జీవో 46 కేసు వాదనలో భాగంగా మధ్యంతరంగా నిలిపివేయబడిన మెడికల్ పరీక్షలు మళ్ళీ ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంది. 3, కేసులు ఇలాగే సాగదీయబడితే నోటిఫికేషన్ పరిస్థితి ఏంటి, అసలు రద్దవుతుందా కాదా? తీర్పు వచ్చే వరకు ట్రైనింగ్ ఉండదా? ఒకవేళ బోర్డ్ ట్రైనింగ్ ప్రారంభించాలనుకుంటే ఎప్పుడు ప్రారంభించే అవకాశం ఉంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో లభిస్తుంది. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడగలరు. ఈ వీడియో నందు కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్కు సంబంధించి కేసులు, వాటి యొక్క పురోగతి మరియు ఎప్పటి వరకు తీర్పు వెలువడే అవకాశం ఉంది అనే విషయాన్ని చర్చించబోతున్నాం. దయచేసి అభ్యర్థులు గమనించగలరు. ఒక వర్గానికి మద్దతుగా మరో వర్గానికి వ్యతిరేకంగా ఈ వీడియో చేయబడడం లేదు. విద్యార్థుల నుండి వచ్చిన అభ్యర్థనల మేరకు మాత్రమే ఒక క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో చేయబడుతుంది. అందరికీ సమన్యాయం జరగాలనేదే నా ఆకాంక్ష. థంబ్నెయిల్లో చెప్పిన మొదటి అంశం జీవో 5758పై కోర్టు వాదనలు. 2023 నవంబర్ 7 మంగళవారం రోజున వాదనలు విన్న హైకోర్టు ఈ కేసును జనవరి చివరి వారానికి వాయిదా వేయడం జరిగింది. అప్పటి వరకు ఈ కేసుకు సంబంధించిన అంశాల కోసం అభ్యర్థులు వేచి చూడవలసిందే. కొందరు అభ్యర్థులు మీడియా సాధనాల ద్వారా, తమ ఛానళ్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. జీవో 5758 సంబంధించిన కేసు డిస్పోజ్ లేదా రద్దు చేయబడింది. ఇలాంటి మాటలు అభ్యర్థులు నమ్మవద్దు. జీవో 5758కి సంబంధించిన కేస్ డిస్పోజ్ కానీ రద్దు కానీ చేయబడలేదు. మొదటి కోర్టులోనే ఇది అడ్మిట్ చేయబడింది. సాధారణంగా కోర్టు ఒక కేసును ఎప్పుడు అడ్మిట్ చేసుకుంటుంది అంటే ఆ కేసులో బలం ఉన్నప్పుడు, ఆ కేసును లోతైన విశ్లేషణ జరపాల్సి వచ్చినప్పుడు. కాబట్టి అభ్యర్థులు గమనించాలి, మొదటి కోర్టులోనే ఈ జీవో 5758కి సంబంధించిన కేసు అడ్మిట్ చేయబడింది. ఖచ్చితంగా ఇది మళ్ళీ హియరింగ్కు వస్తుంది. ఈ కేసు నవంబర్ 7వ తేదీన హియరింగ్కు రావడం జరిగింది. దీనిని బట్టి అభ్యర్థులు గుర్తించాలి, జీవో 5758 కేసు అనేది డిస్మిస్ కానీ రద్దు కానీ చేయబడలేదు. ఈ కేసు యొక్క తీర్పు జనవరి చివరి వారంలో వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల్లో మొదలవుతున్న ప్రశ్న, అసలు జీవో 5758లో ఏముంది? జీవో 57ను 2022 10వ నెల 1వ తేదీన హోమ్ లీగల్ డిపార్ట్మెంట్ ఒక ప్రెస్ నోట్ ద్వారా విడుదల చేయడం జరిగింది. దీని ద్వారా కటాఫ్ మార్కులను తగ్గించారు. ఓసీ అభ్యర్థులకు 30%, బీసీ అభ్యర్థులకు 25%, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 20% మినిమం కటాఫ్గా ఇవ్వడం జరిగింది. జీవో 58 ద్వారా డిప్యూటీ జైలర్, వార్డర్ వంటి పోస్టులకి కటాఫ్ మార్కులని తగ్గించారు. ఇందులో కూడా ఓసీ 30, బీసీ 25, ఎస్సీ ఎస్టీకి 20%గా మినిమం కటాఫ్ నిర్ణయించడం జరిగింది. వీటిని రవి గుప్తా, ప్రిన్సిపల్ సెక్రటరీ 2022 10వ నెల 1వ తేదీన విడుదల చేయడం జరిగింది. రెండవ ప్రశ్న, ఆపివేయబడిన మెడికల్ టెస్టులు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఈ విషయాన్ని గమనించే ముందు అసలు మెడికల్ టెస్టులు ఆపడానికి గల కారణాన్ని గమనించాలి. 2023 అక్టోబర్ నెలలో 31వ కోర్టు జస్టిస్ మాధవీదేవి 4 ప్రశ్నలకు సంబంధించి నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. ఇందులో 3 ప్రశ్నలు ట్రాన్స్లేషన్ మిస్టేక్గా, ఒక ప్రశ్న వ్రాంగ్గా ఇవ్వబడినట్టుగా ఆ తీర్పు ద్వారా అర్థమవుతుంది. ఈ తీర్పు సారాంశాన్ని గమనిస్తే 4 మార్కులు ప్రతి ఒక్కరికి కలపవలసి ఉంటుంది. తిరిగి కొత్త లిస్టును తయారు చేయవలసి ఉంటుంది. మరి ఇక్కడ జరిగిందేంటి? బోర్డు ఈ సంబంధిత కాపీ తమకు చేరలేదు అని మెడికల్ టెస్టులను ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో మరికొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.
లాయర్ రజితా మేడం గారు పోలీస్ బోర్డ్ తీర్పును అనుసరించకుండా మెడికల్ పరీక్షలు నిర్వహిస్తుంది అని కోర్టు ముందు విన్నవించడంతో కోర్టు మెడికల్ పరీక్షలను ఆపివేయవలసిందిగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మరి ఎప్పుడు మెడికల్ టెస్టులు ప్రారంభం కావచ్చు? నాకు తెలిసిన సమాచారం ప్రకారం బోర్డ్ 4 ప్రశ్నలు కలపాలనే అంశం మీద డివిజన్ బెంచ్కి వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఒకవేళ డివిజన్ బెంచ్లో కూడా తీర్పు బోర్డుకు వ్యతిరేకంగా 4 మార్కులు తప్పనిసరిగా కలపాలి అనే తీర్పు వస్తే కొత్త లిస్టు ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంది. కొత్తగా వచ్చిన వారికి మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. కానీ అభ్యర్థులు ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా గమనించాలి. సింగరేణి పోస్టుల భర్తీ విషయంలో 31 కోర్టు నోటిఫికేషన్ను రద్దు చేసినప్పటికీ డివిజన్ బెంచ్ యొక్క తీర్పుకు అనుగుణంగా వారు తమ నోటిఫికేషన్ను పూర్తి చేయడం జరిగింది. అదే పరిస్థితి ఇక్కడ కూడా అమలయ్యే అవకాశం కనబడుతుంది. ఒకవేళ తీర్పులో 4 మార్కులు కలపాలని వస్తే ఎలా? మరి అభ్యర్థులలో మొదలవుతున్న ప్రశ్న, ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం కనబడుతుంది? ఇక్కడ అభ్యర్థులు క్షుణ్ణంగా గమనించాలి. 4 మార్కులు కలపడం ద్వారా ఎక్కువగా మార్పులకు గురి అయ్యే అంశం సివిల్ కానిస్టేబుల్. ఈ సివిల్ కానిస్టేబుల్లో కూడా చివరగా అంటే కటాఫ్కి 4 మార్కుల వద్ద ఉన్న వారిలో మాత్రమే మార్పు కలిగే అవకాశం ఉంటుంది. ఈ మార్పు ఏఆర్, టీఎస్ఎస్పీ వంటి పోస్టులలో చాలా తక్కువ స్థాయిలో మాత్రమే కనబడుతుంది. మొత్తంగా గమనిస్తే ఈ 4 మార్కులు కలపడం ద్వారా వచ్చే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. జాబు వచ్చి కోల్పోయే వారి సంఖ్య కూడా చాలా తక్కువ సంఖ్యలోనే ఉంటుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఇటీవల యూట్యూబ్, ఇతర మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్న అంశం 20 మంది పిటిషనర్లకు మాత్రమే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ అంశం 100కు 100% తప్పు. ఎందుకంటే హైకోర్టు తీర్పులో ఎక్కడా కూడా 20 మంది పిటిషనర్లకి ఉద్యోగం కల్పించండి అని పేర్కొనబడలేదు. కేవలం 20 పోస్టులను పక్కన పెట్టి తదుపరి రిక్రూట్మెంట్ను కొనసాగించవచ్చు అని మాత్రమే చెప్పడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందకూడదు. ఎప్పుడైనా కోర్టు యొక్క తీర్పు ప్రతిఫలం అనేది ఆ తీర్పుకు సంబంధించిన అందరికీ వర్తిస్తుంది. కానీ వేసిన పిటిషనర్లకు మాత్రమే వర్తించదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ విషయం క్షుణ్ణంగా అర్థం కావాలి అంటే జీవో 46కు సంబంధించిన కేసు వాదనలను గమనించాలి. జీవో 46కు సంబంధించి అక్టోబర్ 19న జరిగిన వాదనలు గమనిస్తే బోర్డు తరపున న్యాయవాది జీవో 46 అనేది గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలకు అందరికీ సమాన అవకాశాల కోసం తీసుకురాబడింది అని చెప్పడం జరిగింది. పిటిషనర్ తరపున న్యాయవాది బోర్డు న్యాయవాదిని ప్రశ్నించాడు. మీరు చెప్పిన విషయం వాస్తవమే, మంచిది కూడా, కానీ జరిగిన విషయాన్ని గమనిస్తే అన్యాయం స్పష్టంగా కనబడుతుంది. మార్కుల పరంగా గమనిస్తే హైదరాబాదులో అతి తక్కువ మార్కులకి కొంతమందికి క్వాలిఫై కాగానే జాబ్ రావడం జరిగింది. 100కు పైగా మార్కులు వచ్చిన గ్రామీణ మరియు ఇతర వెనుకబడిన ప్రాంతాలకి జాబ్ అనేది రాలేదు. ఇది ముమ్మాటికి అన్యాయమే. పిటిషనర్ న్యాయవాది వాదనలకు ఏకీభవించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈ విధంగా తీర్పు ఇచ్చాడు. 20 పోస్టులు పక్కన పెట్టి మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ను కొనసాగించండి. ప్రక్రియ తీర్పుకు లోబడి ఉండాలి అని మాత్రమే చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా 20 మంది పిటిషనర్లకి ఉద్యోగం ఇవ్వమని చెప్పలేదు. ఇది గమనించండి. ఇప్పుడు అభ్యర్థులలో మొదలవుతున్న ప్రశ్న, ఒకవేళ జీవో 46 రద్దయితే ఏం జరుగుతుంది? ఒకవేళ రద్దయితే టీఎస్ఎస్పీ పోస్టులు రాష్ట్ర స్థాయి క్యాడర్ కాబట్టి మళ్ళీ మార్కుల ఆధారంగా టీఎస్ఎస్పీకి సంబంధించిన పోస్టుల ఎంపిక అనేది జరుగుతుంది. మరి నిపుణులు, న్యాయమూర్తులు చెబుతున్న మాట ఏంటి? జీవో 46 ఉద్దేశం మంచిది. ఈ జీవోలో టీఎస్ఎస్పీ వంటి రాష్ట్ర స్థాయి పోస్టులను జిల్లాల వారీగా రేషియో కేటాయించడం సరి అయిన ప్రాతిపదిక కాదు. జీవోలో కేటాయించిన జిల్లావారీ రేషియోకు మరిన్ని
క్రైటీరియాలను తీసుకోవడం ద్వారా మరికొంతమందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. జీవో 46పై అక్టోబర్ 19న జరిగిన వాదనల సందర్భంలో ఈ కేసును అడ్మిట్ చేసుకోవడం జరిగింది. తద్వారా 4 వారాలకి ఈ కేసు వాయిదా పడింది. ఈ వాయిదా నవంబర్ 18న మరోసారి వాదనకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఈ నేపథ్యంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులలో మొదలవుతున్న ప్రశ్న, ట్రైనింగ్ ఎప్పుడు ప్రారంభం కావచ్చు? నాకు తెలిసిన అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ట్రైనింగ్కు సంబంధించిన అన్ని పనులను బోర్డ్ ప్రారంభించింది. బోర్డ్ డివిజన్ బెంచ్ను ఆశ్రయించి ఆ తీర్పుకు అనుగుణంగా ట్రైనింగ్ను ప్రారంభించే అవకాశం కనబడుతుంది. ఈ ట్రైనింగ్ నాకు తెలిసి డిసెంబర్ చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. చివరి ప్రశ్న, అసలు నోటిఫికేషన్ పరిస్థితి ఏంటి? అసలు రద్దవుతుందా కాదా? నోటిఫికేషన్ రద్దు మరియు కాదు అనే అంశం జీవో 57, 58 తీర్పుపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తించాలి. నాకు తెలిసిన అథెంటికేషన్ సమాచారం మరియు నిపుణులు, న్యాయవాదులు చెప్పుతున్న విషయాన్ని గమనిస్తే నోటిఫికేషన్ రద్దయ్యే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే నోటిఫికేషన్ చివరి దశకు చేరుకోవడం. ఇన్ని వ్యయ ప్రయాసాలకు ఓర్చి నోటిఫికేషన్ను చివరి దశకు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో రద్దు చేస్తే ఏర్పడే ప్రభావాలను కోర్టు పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అని నిపుణులు, న్యాయమూర్తులు అంటున్న మాట. ఇక్కడ అభ్యర్థులకు అన్యాయం జరిగిన మాట 100కు 100% వాస్తవం. కానీ కోర్టు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఇచ్చే తీర్పు నేపథ్యంలో కొంతమందికి, చాలా తక్కువ మందికి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. తన తీర్పు ద్వారా మెజారిటీ న్యాయాన్ని ఆకాంక్షించవచ్చు. మరో అంశం ఈడబ్ల్యూఎస్. ఈ కేసు దాదాపు కొట్టివేయబడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే రిక్రూట్మెంట్ పూర్తయిన సందర్భంలో వారికి రాజ్యాంగం ప్రకారం కల్పించిన 10% రిజర్వేషన్ కనబడే అవకాశాలు 100కు 100% కనబడుతున్నాయి. ఈ వీడియో ద్వారా కానిస్టేబుల్ అభ్యర్థులలో ప్రశ్నలు, ఆందోళనకు సమాధానం దొరికినట్టుగా నేను భావిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్లో జాయిన్ కాగలరు. ఈ వీడియోను షేర్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. జై హింద్.